నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మీరు గోల్డ్ కొనాలి అనుకుంటున్నారా? మీ అమ్మాయి పెళ్ళికి ఇప్పటి నుంచే కొంచెం కొంచెంగా గోల్డ్ కొని పక్కన పెడుతున్నారా? అది మీ అమ్మాయి పెళ్ళికి నిజంగానే ఉపయోగపడుతుందా? ఎందుకంటే ఈరోజు మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొన్నాము అంటే మళ్ళీ ఒక 10-15 ఏళ్ల తర్వాత ఆ ఆర్నమెంట్ ఓల్డ్ మోడల్ మమ్మీ అంటుంది పాప. మరి అలాంటప్పుడు గోల్డ్ బిస్కెట్ రూపంలో కొంటున్నారా? బిస్కెట్ రూపంలో కొనడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి? ఒకవేళ ఫిజికల్ గోల్డ్ అలానే తీసుకున్నా మనకి డిజిటల్గా కూడా గోల్డ్ కొన్ని కంపెనీస్ అందిస్తూ ఉన్నాయి. మరి ఈ డిజిటల్ గోల్డ్ ఏంటి, ఫిజికల్ గోల్డ్ ఏంటి? ఫిజికల్ గోల్డ్ తీసుకుంటే మనకి లాభం ఏంటి, డిజిటల్ గోల్డ్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ తను అడ్వైజర్ కూడా. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. సార్, గోల్డ్ మనకి ఫిజికల్ గోల్డ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు మనకి చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డ్, మనకి 22 క్యారెట్ ఉంటుంది, 24 క్యారెట్ ఉంటుంది, కేడియం ఉంటుంది, 99.9 స్టెర్లింగ్ గోల్డ్ అని చెప్పి అంటూ ఉంటారు. అసలు గోల్డ్లో మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ గోల్డ్స్ ఉంటాయి కదా, వీటికి తేడా ఏంటి సార్? డెఫినెట్లీ అండి. గోల్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ 999.9 అంటారు. ఓకే, అంటే 1000 అంటే ఆల్మోస్ట్ 1000 ఉన్నట్టే. ఓకే, 999.9 అంటారు. ఇది చాలా ప్యూర్ ఉంటుంది. ఇది స్టిఫ్నెస్ తక్కువ ఉంటుంది, యాక్చువల్గా మెత్తగా ఉంటుంది. ఇది కొంచెం అంటే స్టిఫ్నెస్ తక్కువ ఉండేదని తొందరగా బెండ్ అయిపోతుంది, సో మెల్ట్ అయిపోతుంది. సో ఇలాంటి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది బిస్కెట్స్ రూపంలో మనకు దొరుకుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ బిస్కెట్ రూపంలో కొనుక్కోవచ్చు. ఓకే, ఇది ఆర్నమెంట్గా మనం యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఏమవుతుందంటే, ఇది మామూలుగా ఆర్నమెంట్గా ఆ విధంగా బెండ్ కాదు, మనం అనుకున్న షేప్లో రాదు. 24 క్యారెట్ని కరెక్ట్గా షేప్ చేయలేం. ఓకే, చేసినా కూడా వితిన్ 1 అవర్లో అది బెండ్ అయిపోతుంది, ఎందుకంటే ఇది స్టిఫ్నెస్ ఉండదు కాబట్టి. సో అందుకని దానికి ఏం చేస్తారంటే ఒక యాక్చువల్గా 91.4 అని చెప్పేసి 22 క్యారెట్ చేస్తారు దీన్ని. 91.6 అనేసి ఎలా చేస్తారు? దీంట్లో మిగతా మనకి ఏదైతే ఉందో 8.4 91.64 మిగతా 8.4 ఏం చేస్తారంటే కొన్ని మెటల్స్ ఉన్నాయి, ఒక 5 టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉన్నాయి. సో జింక్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, లేకపోతే కొంచెం సిల్వర్ కానివ్వండి, సిల్వర్ ఇలాంటివి కలుపుతారు. కలపడం వల్ల ఏమవుతుంది, గట్టి పడుతుంది. ఓకే, మనకి షేప్ రావటం కోసం ఎక్స్ట్రా మెటల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గట్టిపడి మనకు కావాల్సిన షేప్లో వస్తుంది. ఓకే, అంతేపాటు ఆ షేప్లో అట్లా నిలబడిపోతుంది. అంతేకాకుండా మనం ఎక్కువ దాని మీద ప్రెషర్ పెట్టినా కూడా తొందరగా బెండ్ కాదు. సో ఇట్లా మనకు కావాల్సిన షేప్లోకి రావడానికి ఇవన్నీ కలుపుతారు. అది రిమైనింగ్ 8.4% ఏదో ఉందో అది చేయడం వల్ల అది 22 క్యారెట్ వస్తుంది. ఇంకా దీన్ని 20 క్యారెట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మెటల్ ఇంకొద్దిగా పెంచుకొని 20 క్యారెట్గా చేస్తారు. 18 క్యారెట్స్ కూడా ఉంటుంది. 18 క్యారెట్స్ కూడా ఉంటుంది. అవును. సో ఈ మెటల్స్ ఏదైతే ఎక్కువ కలుస్తూ ఉంటాయో క్వాలిటీ ఆఫ్ గోల్డ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీని గురించి తెలుసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి వేస్టేజ్ అంటుంటారు. వేస్టేజ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక రింగ్ చేయాలి, రింగ్కి సపోజ్ 10 గ్రామ్స్ రింగ్ తీసుకుంటే అతను 10 గ్రామ్స్ బిస్కెట్ తీసుకొని దాన్ని మెల్ట్ చేస్తా 9 గ్రామ్సే వస్తుంది గోల్డ్. ఐ మీన్ రింగ్ 9 గ్రామ్స్కి వచ్చేస్తుంది. ఓకే, అతను ఏమంటాడు, మీకోసం నేను 10 గ్రామ్స్ యూజ్ చేశానండి, కానీ 9 గ్రామ్స్ రింగ్ అయింది, కానీ మీరు 10 గ్రామ్స్ పే చేయాల్సిందే అంటాడు. అంతే కదా, మన కోసమే కదా అతను యూజ్ చేసింది, మనం పే చేయాలి అంటాడు. సో ఇది ఎందుకు అవుతుందంటే, ఇది మనకు కావాల్సిన డిజైన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. దీంట్లో ఇంకోసం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు కేడియం అని విన్నారండి? విన్నాను. ఈ కేడియం అనేది కూడా ఒక మెటల్. ఓకే, దానికి యాక్చువల్ కేడియం కాదు, అది క్యాడియం అంటారు. ఓకే, దాని అసలు పేరు క్యాడియం. ఇది ఏంటంటే ఒక సాల్డరింగ్ రాడ్ లాగా చాలా సన్నగా ఉంటుంది. అంటే మనం పెద్ద వాటికి అయితే వెల్డింగ్ చేస్తాం, దీనికైతే సాల్డరింగ్ చేయాలి. ఓకే, ఒక లింక్ని ఇంకో లింక్ని కలపడానికి సాల్డరింగ్ చేస్తారు. ఓకే, ఇది కూడా ఒక మెటల్. సో దీని అందుకనే క్యాడియం అయితే కేడియం అనేసి సో అలా వచ్చేసింది. ఇది కూడా కొంచెం కలుస్తుంది. రిమైనింగ్ ఏంటంటే మనం షేప్ కట్ చేసినప్పుడు కొంచెం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ కొనేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్ అంటే ఏంటి, కేడియం అంటే ఏంటి, తర్వాత 916 అంటే ఏంటి,
999 అంటే ఏంటి, 24 క్యారెట్ అంటే 22 క్యారెట్ ఏంటి, వీటి గురించి మనకు పూర్తిగా ఐడియా ఉంటే మనం కరెక్ట్ కొనడంలో తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు షాప్ వాడు ఏం చేస్తాడు, 24 క్యారెట్ మీద బిల్ వేస్తాడు, కానీ మనకి ఇచ్చేది 22 క్యారెట్. 22 క్యారెట్. కానీ అతను ఏం చేస్తాడు, కొద్దిగా 24 క్యారెట్ మీద బిల్ వేయడానికి ట్రై చేస్తాడు, కొంతమంది, అందరు కాదు. అప్పుడు మనం ఎందుకు దీని మీద వేస్తున్నారు, 22 క్యారెట్ కదా అని చెప్పేసి 22/24 వేసి ఇంటూ ఈరోజున గోల్డ్ వాల్యూ వేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. 22 క్యారెట్ వాల్యూవే కట్టాలి మనం. ఓకే. ప్లస్ కొద్దిగా వేస్టేజ్ కలుపుతాడు, దాని మీద కొద్దిగా ఎక్కువ బార్గెయిన్ చేసుకుంటే తీసుకోవాలి. తర్వాత వీళ్ళంత వరకు వ్యాట్ 3% వ్యాట్ ఉంది. అయితే కొంతమంది వ్యాట్ అవాయిడ్ చేయడం కోసం బిల్లు వద్దులేండి అంటారు. అయినా కానీ మీరు పట్టుబట్టి బిల్లు తీసుకుంటే 3% వ్యాట్ కట్ అయినా చాలా వరకు బిల్ తీసుకొని చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి ఉపయోగాలు ఏంటంటే, ఒకటి మనం లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది బిల్ అడుగుతారు. గోల్డ్ లోన్కి వెళ్ళినప్పుడు బిల్ ఉందా అంటారు, బిల్ ఉందానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఓకే. రెండోది వచ్చేసేసి, ఎవరు మనం గోల్డ్ పోయింది అనుకోండి, పోలీస్ స్టేషన్ పోయామనుకోండి, వాళ్ళు బిల్ ఉందా అంటారు. బిల్ లేకపోతే కొంతమంది కంప్లైంట్స్ కూడా తీసుకోవట్లేదు. ఓకే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, హాల్ మార్క్ ఉందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం 916 999 అని, ఇంతే ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు ఏమైనా కొంచెం మేనేజ్ చేసి కొద్దిగా తగ్గించు కూడా. అది మనకి హాల్ మార్క్ ఉంది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ వాల్యూ తగ్గదు. ఓకే. హాల్ మార్క్ ఉంటే ప్యూర్ 916 అంటే 916, 999 అంటే 999. సో దీని వాల్యూ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో. సో అందుకని హాల్ మార్క్ ఉన్నది బిల్తో పాటు తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓకే. ఇలా గోల్డ్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. సో మనకి గోల్డ్ మనం ఫిజికల్గా కొనేటప్పుడు ఎలా అయినా మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొంత నష్టం అయితే ఉంటుంది. ఎంతో కొంత కస్టమర్ నష్టపోవడం మాత్రం వాస్తవం. అయితే ఇలా నష్టపోకుండా ఉండాలి అంటే మనకి గోల్డ్ కొనుక్కోవాలి అనే ఒక ఆశ ఉంటుంది. అమ్మాయిలు ఆర్నమెంట్స్ వేసుకుంటారు, మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు అబ్బాయిలు గోల్డ్ కొనుక్కోవాలనే పిచ్చి ఉంటుంది. సో వీళ్ళు ఆర్నమెంట్స్ వేసుకొని తిరగలేరు. మరి ఏదో ఒక చైన్, బ్రేస్లెట్, రింగ్స్ వరకు అయితే ఓకే. అమ్మాయిలాగా వడ్డానాలు ఇవన్నీ పెట్టుకునే ఛాన్సెస్ అయితే ఉండవు. సో వీళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడాను ఇప్పుడు సింపుల్ సిటీగా ఉండే వాళ్ళు ఉంటారు, కానీ గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది. సో ఇలా గోల్డ్ కొనుక్కోవాలి అనుకునేటప్పుడు మనకి ఏ వేలో గోల్డ్ కొనుక్కుంటే బెటర్ అంటారు? డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్. ఇప్పుడు పాప పుట్టింది. సో పాప మ్యారేజ్కి ఇప్పటి నుంచి అందరూ కొంచెం కొంచెం గోల్డ్ కొనుక్కుంటూ వెళ్తారు. ఎందుకంటే మ్యారేజ్ టైంలో మన సాంప్రదాయం కొద్దిగా గోల్డ్ ఇవ్వాలి. అవును. ఎంత ఎక్కువ గోల్డ్ ఇస్తే అంత బెనిఫిట్ అంత బాగా ఇది దీనిగా చూస్తారు. సో ఆ విధంగా మనకి గోల్డ్ బాగా సెంటిమెంట్ అయిపోయింది. అదే అమ్మాయి అయితే ఓకే, సపోజ్ ఇద్దరు అబ్బాయిలు పుట్టారు అనుకోండి, అప్పుడు గోల్డ్ కొనుక్కుండా పోవడం అంత పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి, సో వాళ్ళు ఏంటంటే, ఎందుకండి వచ్చే కోడలికి పెట్టరా ఏంటి, పెట్టచ్చు, కానీ అతను గోల్డ్ వేసుకుని పోలేడు కదా. అవును అవును. సో అందుకని అతను ఏం చేయాలంటే, దీనికి సంబంధించిన డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సావరింగ్ గోల్డ్ బాండ్స్ అని, ఓకే, లేదంటే డిజిటల్ గోల్డ్ అని, ఓకే, వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అతను ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి అతను ఆర్నమెంట్ కొనుక్కుంటా వెళ్ళి అప్పటికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అలా పెట్టుకున్నా కానీ అతనికి సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సెక్యూరిటీ ప్రాబ్లమ్, ఎందుకంటే అతను ఎక్కువ గోల్డ్ వేర్ చేయలేడు. సో మళ్ళీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, లాకర్ తీసుకుంటే లాకర్ రెంట్ కట్టాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా సావరింగ్ గోల్డ్ బాండ్స్ అని, ఇవి గవర్నమెంట్ సెక్యూరిటీస్, వీటిని ప్రవేశపెట్టింది. ఓకే, వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ చేసామన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. గోల్డ్ అప్రిసియేషన్తో పాటు 2.5% అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి ఇస్తారు. ఓకే, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సావరింగ్ గోల్డ్. ఓకే. ఇవి ఏంటంటే నోటిఫికేషన్ పడతా ఉంటుంది. ఆర్బీఐ రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఏదో బ్యాంక్స్ ద్వారా రిలీజ్ చేస్తుంది, అప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది. ఓకే, అప్పుడు మనం అది ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి కుదరదా అండి? అంటే ఇయర్లో ఒక 3-4 టైమ్స్ అట్లా ఓపెన్ అవుతాయండి. ఓకే, అంతే. ఓకే, అప్పుడు చూసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి 8 years లాకిన్ ఉంటాయి. ఓకే, 8 years లాకిన్ ఉంటాయి. 8 years బాండ్ ఉంటుంది, 5 years లాకిన్ ఉంటుంది. 5 years కావాలంటే 5 years తర్వాత తీసేసుకోవచ్చు. ఓకే, 8 years తర్వాత తీసుకుంటే ఉపయోగం ఏంటంటే, మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనకి దాని మీద వచ్చే ప్రాఫిట్లో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఆ రోజు మనకి గోల్డ్ వాల్యూ ఎంత ఉంటే అంత గోల్డ్ వాల్యూకి ఇంకో 2.5% అడిషనల్ ఇంట్రెస్ట్ వేసి ఇచ్చేయమంటే గోల్డ్ అమౌంట్ ఇచ్చేస్తారు మన అకౌంట్లో. లేదు గోల్డ్ ఇచ్చేయమంటే బిస్కెట్ రూపంలో బిస్కెట్స్ ఇచ్చేస్తారు. ఈ విధంగా మనకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ ఫిజికల్ గోల్డ్ కన్నా ఇందులో ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే 2.5% ఎక్స్ట్రా వచ్చింది. అవును, మనం ఇప్పుడు ఎక్కడైనా గోల్డ్ మనం మార్చాము అనుకోండి, గోల్డ్ అమ్మాము అనుకోండి,
మనకి తరుగు ఇది అది అని చెప్పి దాంట్లోంచి గోల్డ్ మళ్ళీ మనం కొన్న ప్రైస్ కన్నా అంటే మార్కెట్లో మనం కొన్న ప్రైస్ అప్పుడు అంటే గ్రామ్ ఉన్న వాల్యూ ఎక్కువైనప్పటికీ కూడా ఈ తరుగు దాని ద్వారా మనకి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మనకి రావాల్సిన అమౌంట్ అయితే రాదు. అవును, దీనివల్ల 3 ఉపయోగాలు. ఒకటి వేస్టేజ్ లేదు, రెండోది సేఫ్టీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేవు, మూడోది మనం అనవసరం లాకర్కి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. లాగర్కి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఇంకో 4 ఎక్స్ట్రా మనీ వస్తుంది. ఎక్స్ట్రా మనీ కూడా వస్తుంది. కరెక్ట్. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే, డిజిటల్ గోల్డ్ అండ్ సావరెన్ గోల్డ్. అయితే మనం ఇన్ ఫ్యూచర్లో మనం ఈ డిజిటల్ గోల్డ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.